చొరవగా తీసుకొని ముందుకు తీసుకువచ్చి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు సప్లిమెంటరీస్ ఏమన్నా ఉంటే 0 అవర్లో తీసుకుందాము దయచేసి. 45 మినిట్స్ అయిపోయింది టైం ఇప్పటికి. ఒక క్వశ్చన్. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు, రామారావు పాటిల్ గారు, మందుల శామ్యుల్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, బీర్ల ఐలయ్య గారు, ఆది శ్రీనివాస్ గారు, ఈ గౌరవ సభ్యులందరూ కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సరే, నేను జవాబు చెప్పడంతో సహా వారు అడిగిన విషయాలకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లిఖితపూర్వమైన మరి జవాబు వస్తుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ముందుగా గౌరవ సభ్యులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసనసభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం. గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు. సుమారు ఈ 3 కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా 60,000 ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం, ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం. గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాం. ఇది చాలా వార్ ఫుటింగ్లో చాలా అత్యవసర పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఈ 3 కాలువలు బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మూసీ నదీ జలాలతో మరి 60,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అఫీషియల్గా మేము ప్రకటించేది 2 ఏళ్లలో ఈ 3 పూర్తి చేస్తామని. కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే, ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ 1 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మరి మూసీ పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఈ మూసీ పునరుజ్జీవం కావాలి, తప్పనిసరిగా మూసీలో అదనపు నీళ్లు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అదేవిధంగా వీరేశం గారు అడిగారు ఇది ఐటిపామ్ల లిఫ్ట్ గురించి. ఐటిపామ్ల లిఫ్ట్ ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం. తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ పూర్తయి ఏజెన్సీకి అవార్డ్ అయింది. కానీ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదని పనులు ఆగున్నాయి. మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరి ఐటిపామ్ల లిఫ్ట్ కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తారు. అదేవిధంగా ఈ మధ్యనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ విషయంలో, ఆ ప్రాజెక్ట్ విషయంలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది సొంత గ్రామానికి ఆ ప్రాజెక్టు బేస్ ఉంది. ఒక 10-15 ఏళ్ల సంది వారి ప్రాజెక్ట్ మీద నిరంతరం కృషి చేస్తున్నారు. మరి పోయిన నెల మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము అందరం పోయి అక్కడ పంప్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు మొదలైనవి. సరే, అనేక రాజకీయ కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో 10 ఏళ్లుగా ఆ పనులు పూర్తి కాకుండా ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు మరి మొన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి
ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది. అక్కడ హోల్డప్లో ఉన్న మరి ల్యాండ్ ఎక్విజిషన్కి ఈ మధ్యనే 37 కోట్లు విడుదల చేయబడింది. మరొక 22 కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం. మరో 13 కోట్లు ఒక వారం 10 రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉన్న సుమారు 70 కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి 4,650 కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్కి క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాం. మరి కొన్ని టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ 2 ఏళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటెడ్ అని చెప్పి మరోమారు సభ ద్వారా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగి అది ఆగింది. ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మెంబర్స్ అడిగిన ఇతర ప్రశ్నలకి రామారావు పాటిల్ గారు అడిగినారు. ఒక వారి కాన్స్టిట్యున్సీలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ దొంగలించబడి ఆ ప్రాజెక్టు ఆ స్కీమ్ మొత్తం నిరుపయోగంగా ఉందని నేను గౌరవ సభ్యులందరికీ ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో వాస్తవంగా గతంలో ఇవన్నీ కూడా ఐడిసి కింద వస్తుండే.